హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. శ్రావణమాసం నుండి మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి. వరలక్ష్మి వ్రతము, ఇంకా నాగుల చవితి. దానికోసం అయితే ముందే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకుంటున్నాను. కిచెన్ అయితే డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క రోజు అయితే చేసుకుంటాను. మీకైతే ఇంకా అన్ని చూపియనండి, ఓన్లీ కిచెన్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా వ్లాగ్లు అన్నీ రొటీన్ అవుతాయి కదా, ఇంకా లెంత్ లేకుంటే సింపుల్గా అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. చాలా వరకు అయితే యూజ్లెస్ వస్తువులు అయితే చాలా పెట్టుకుంటాము, ఆడవాళ్ళకి ఎందుకో పడేయలేము కాబట్టి. ఇంకా ఈరోజు అయితే నేను చాలా తక్కువలో తక్కువ వాడుకోవడానికి యూజ్ చేసేదానికి అయితే పెట్టుకుంటాను. చాలా వరకు అయితే పాడైపోయినాయి అన్ని, పక్కన పెట్టినాయన్ని పడేసేస్తాను. ఇంకా సండే రోజే పెట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళకు కూడా పని అంటే ఏంది, హెల్ప్ చేయడం ఎలా అనేది, ఇంకా వాళ్ళకు కూడా హార్డ్ వర్క్ అనేది అలవాటు అవుతుంటుంది కదా. ఫుల్ డే రోజు అయితే హడావిడి అవుతుంది కదా, వాళ్ళకి బాక్సెస్ పంపించడము, ప్రిపేర్ చేయడం. అందుకనైతే వాళ్ళకి హాలిడే ఉన్న రోజే పెట్టుకుంటాను ఎప్పుడైనా. ఈ విధంగా చాలా వరకు అయితే చాలా డస్ట్ వెళ్తుంది. ఇంకా పేపర్స్ అవి వేయడం వల్ల కాక్రోచెస్ అయితే వస్తున్నాయి. తనైతే మా నాన్న, నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. ఇంకా తన ఫోటో అయితే పక్కన పెట్టలేను. సెల్ఫ్స్లో అన్ని సామాన్ తీసి ఇంకా అదైతే అక్కడే పెట్టేసిన. ఇంకా విండోస్ కర్టెన్స్ అవన్నీ తీసి అయితే వాటర్ వేసుకుంటూ అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా మళ్ళీ వాటర్ వేస్తే తడుస్తాయి అనేసి అయితే సోఫా పైన, డైనింగ్ టేబుల్ పైన మొత్తం అయితే పైన పైన పెట్టేసిన సామాను, కింద తడవకుండా. ఇంకా ఈరోజు అయితే అన్నం ఒకటే ప్రిపేర్ చేసుకున్నాము. అప్పటికే 3 అవుతుందండి. ఇంకా కర్రీస్ అయితే బయట నుండి తెప్పించేసి అయితే ఇంకా తిన్నాము. ఇంకా మిషన్లో కొన్ని బట్టలు అయితే వేసేసినాను. ఈ విధంగా దేవుళ్ళని కూడా పక్కన పెట్టలేను. ఇంకా అక్కడ నుండి అయితే చేంజ్ చేయకుండా అక్కడే ఒక సెల్ఫ్ తుడిచి పెట్టుకున్నాను. ఇంకా మొత్తం కడిగేసరికి అయితే సాయంత్రం అయిపోయిందండి. చాలా నైట్ వరకు అయితే వర్క్ జరిగింది. ఇంకా డోర్లో ఇంకా అవన్నీ కడుక్కుంటూ ఇంకా బయట వరకు అయితే ఈ విధంగా వాటర్ వేసి కడుక్కున్నాను. ఇంకా పేపర్స్ అవి వేయకుండా ఈ విధంగానైతే పెట్టేసుకున్నాను. ఇంకా సామాన్లు ఇంకా చాలా వరకు తక్కువ సామాన్ అయితే యూజ్ చేయడానికి పెట్టుకున్నాను. కొన్ని మొత్తం పక్కన పెట్టేసిన, కొన్ని అయితే మూట కట్టి పైన పెట్టేసినాను. ఇంకా పాడైపోయిన వస్తువులు అయితే అమ్మేసి ఇంకా అవి స్టీల్ షాప్లో ఇస్తాం కదా, వాటి ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు మనము. ఇంకా కొన్ని బుక్స్ పిల్లలు అవి కూడా పక్కన పెట్టేసిన, అవి ఇనుప సామాన్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. ఇంకా ఈ విధంగా ఇన్నిగాన మూట నిండిందండి పక్కన పెట్టేసిన సామాను. ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను పక్కన. కిచెన్లో సజ్జల పైన సామాన్ అవి పెట్టుకుంటే ఆయిల్ పొగలాగా పడుతుంది అనేసి ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే మేము వాడమండి, దాంట్లో అన్ని సామాన్లు పెట్టుకుంటాము. పెద్ద గిన్నెలు ఎప్పుడైనా వాడేటి పండుగలకైతే అవైతే అక్కడ పెట్టుకున్నాను కట్టేసి. క్లీనింగ్ చేస్తే అర్థమైంది ఏంటంటే అనవసరమైన వస్తువుల జోలికి పోవద్దు, అవసరం ఉన్నాయే కొనుక్కోవాలి.